రూ. 350 రూ. 400 తెచ్చిన జనం మధ్యలో ఒకళ్ళిద్దరు ఆ తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు. టెంట్ కూడా ఇలా కనీసం ఆ ఎండలోనే ఉండి ఆ మంచినీళ్ళు పెట్టారు, తాగి పక్కకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎక్కడ ప్రభుత్వ కూడా ధనాన్ని వాడరాదు కదా. ఆ, ఎక్కడ కూడా నిలబడి మాట్లాడిన ఆ జనం ఒక చోట కూర్చున్న పరిస్థితి కూడా లేదు, ఉమ్. నిలబడిన పరిస్థితులు కూడా లేదు. ఏదో వచ్చిన జనం వెళ్ళిపోతున్నారన్న పద్ధతిలో ఓ 150 మంది దాకా ఉండుంటారు, అంతకంటే ఎక్కువేం లేదు. అదే సార్ నేను అనేది, ఇప్పుడు ప్రభుత్వ ధనాన్ని వాడరాదు కదా, అధికారంలో లేరు కదా వాళ్ళు. అదే అదే అంతకుముందు అది అధికారంలో అందుకనే ఉన్నప్పుడు ఏ కార్యక్రమానికైనా ప్రజాధనాన్ని వాడేవాళ్ళు. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే విజయవాడలో దాదాపు 60 కార్పొరేట్ స్థానాలు ఉన్నాయి. ఉమ్. విజయవాడ ఉమ్. కార్పొరేషన్ ఉమ్. ఒక్కొక్క కార్పొరేట్ పరిధిలో 10 మంది వచ్చినా దాదాపు 6 పదులు ఎంత అవుతాయి చెప్పండి సార్, చూడండి. 60 పదులు ఎంత? 600 మంది దాకా రావాలా? 600 మంది కాదు కదా, 150 మంది వచ్చారు. అసలు జనంలో స్పందన లేదు. ఎందుకు చేస్తున్నాడు ఏంటో. తర్వాత దీంట్లో పాల్గొన్న వాళ్ళని కూడా నేను పరిశీలించాను మధ్యాహ్నం నుంచి కూడా. ఆ రోజా ఒక చోట పాల్గొంది. బొత్స సత్యనారాయణ ఎలాగో ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి ఎమ్మెల్యేగా ఓడిపోయినా అది మళ్ళీ క్యాబినెట్ హోదా కూడా దక్కింది కాబట్టి ఆయన పాల్గొని ఆ ఎండ దెబ్బకి ఆయనకి ఏదో కళ్ళు తిరిగి పడిపోయాడు, హాస్పిటల్ చేర్పించారని అన్నారు. సైకోలు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డితో సైకోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో పాల్గొన్నారు. మిగతా వైసీపీ నాయకులు ఎవరు కూడా అసలు అటు కన్నెత్తి చూడలేదు, పల్లెత్తి చూడలేదు. అదేదో మొక్కుబడిగా తూతూ మంత్రం ఏదో వెన్నుపోటు దినం అని ప్రకటించాం కాబట్టి మనం ఏదో చెయ్యాలని చేశారు తప్పితే ప్రజాస్పందన నిల్. మరి పిలిపించిన ఆయన పాల్గొనాలి కదా సార్, ఆయనేది. ఆయన ఆయన పాల్గొడు కదా. ఆయనకి శవమో లేకపోతే ఒక నేరగాడో లేకపోతే ఒక రౌడీయో అరెస్ట్ చేస్తే వెళ్తాడనమాట. ఇలాంటి వాటిలో ఆయన పాల్గొడు. ఒక శవం దొరకాలి ఆయనకి. శవం దొరికితే అక్కడ వెళ్ళి శవాన్ని చూస్తూ నవ్వుతూ వాళ్ళు పరామర్శిస్తూ, నిన్న తెనాల్లో చేసింది అదే కదా. ఆయన ప్రభుత్వ హయాంలో ఒక్కొక్కడి మీద 9-10 కేసులు ఆయన ప్రభుత్వ హయాంలో పెట్టిన వాళ్ళే వాళ్ళు. తగ్గుదినమ్మా అంటూ వెళ్ళాడు అక్కడికి. వెళ్ళాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారి మీద 24 కేసులు ఉన్నాయి. రమ్మని చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేసి. నువ్వు పెట్టిన 5 కేసులు తప్పితే, నువ్వు పెట్టిన 6 కేసులు తప్పితే చంద్రబాబు మీద ఒక్క కేసు లేదు. అది కూడా మొన్నటి వరకు లక్ష్మీభారత్ కేసు వేసింది, అది సుప్రీంకోర్టు కొట్టేసింది. అది చంద్రబాబు మీద నువ్వు పెట్టిన తప్పితే మీ అయ్యా రాజశేఖర రెడ్డి 24 కేసులు పెట్టి ఎంక్వైరీ చేస్తే ఒక్క దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేదని చెప్పేసి ఆ రోజే క్లీన్ చిట్ వచ్చింది. మీ నోటికి ఏది వస్తే అది సార్. ఇప్పుడు వీళ్ళు పెట్టినవి, వీళ్ళు అధికారంలో ఉన్న పెట్టిన 5-6 కూడా వాటికి సాక్ష్యాలు లేవు కదా, ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ఏవీ లేవు. ఊరికనే అసలు ఏం వారెంట్లు లేవు, ఏమీ లేకుండా కూడా అట్లాంటివి చేసిరు కదా. చంద్రబాబు నాయుడు గారి మీద కేసే లేదండి. ఇతను పెట్టిన కేసులు ఫ్యాబ్రికేటెడ్ కేసులు అయ్యి, అది ఏమి నిలబడే కావు. ఒక్కొక్కటి ఇప్పుడు రింగ్ రోడ్డే, ఇన్నర్ రింగ్ రోడ్డు కట్ల, అవుటర్ రింగ్ రోడ్డు కట్ల. ఆ రింగ్ రోడ్ లో అవినీతి జరిగిందని కేసు పెట్టాడు. సిగ్గు లజ్జ ఉండాలా కేసు పెడతానికి. అదేదో చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ భూముల కోసం దాని అలైన్మెంట్ మార్చాడు. ఏం పెట్టాడో, ఏం చేశాడో, ఏం పరిపాలన. ఇవాళ ప్రజలు